హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ యొక్క మరో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ అయితే మాటలో చెప్పలేనంత డ్రామాతో నిండిపోయింది. ఒకవైపు పండుగ సంబరాలు, మరోవైపు పగలు, కుట్రలు, కన్నీళ్లు మరియు చివరికి ఎవరూ ఊహించని ఒక గుండె పిండేసే నిజం. అసలు రాజ్ మనసులో ఏముంది? అతను కావ్యను ప్రాణంగా ప్రేమిస్తున్నాడా లేక ఆమె ప్రాణాలు తీయాలని చూస్తున్నాడా? కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఎందుకంత పగ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోందో మీ అంచనాలను కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి అడుగుపెట్టేద్దాం. ఎపిసోడ్ ప్రారంభం కాగానే దుగ్గరాల వారి ఇంట దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చుట్టూ దీపకాంతులు, చిచ్చుబుడ్లు, కాకరపు వొత్తుల వెలుగులు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా పటాకులు కాలుస్తూ పండగను జరుపుకుంటున్నారు. కాని ఈ వెలుగుల వెనుక రెండు నల్లటి నీడలు, రెండు దుష్ట మనసులు ఒక భయంకరమైన కుట్రకు పదును పెడుతున్నాయి. వాళ్లే రుద్రాణి, రాహుల్. అందరూ సరదాగా ఉంటే ఈ తల్లికొడుకులు మాత్రం ఒక మూలన నిలబడి ఆందోళనగా చూస్తున్నారు. వాళ్ల కళ్లలో అసహనం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ తన తల్లితో, మమ్మీ, ఏంటిది? వీళ్లే క్రాకర్స్ అన్నీ కాల్చేస్తున్నారు. ఇక కావ్య వచ్చి ఏం కాలుస్తుంది? మన ప్లాన్ అంతా నాశనమైపోయేలా ఉంది. నాకు చాలా టెన్షన్గా ఉంది అని గుసగుసలాడతాడు. అతని గొంతులో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దానికి రుద్రాణి పెదాలపై ఒక కుడ్లమైన చిరునవ్వును పులుముకుని, రేయ్ కంగారు పడకు. అసలైన బాంబ్ పేలడానికి ఇంకా టైముంది. ఇప్పుడు చూడు, నా నాటకం ఎలా మొదలుపెడతానో. ఆ కావ్యను ఎలా ఇరికిస్తానో, ఈ ఇంటినుంచి తనను ఎలా గెంటేస్తానో చూస్తూ ఉండు అని కొడుక్కి ధైర్యం చెబుతుంది. ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. నెమ్మదిగా పాములా జారుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్లి నిల్చుంటుంది. ఏమీ తెలియనట్టు అమాయకంగా ముఖం పెట్టి, ఏంట్రా రాజ్, పండగ పూట కూడా ముభావంగా ఉన్నావు. రాత్రి నువ్వు క్రాకర్స్ కాల్చవా? అని అడుగుతుంది. రాజ్ ఏదో చెప్పబోతుంటే ఆమెనే అందుకుని, నా సంగతి పక్కన పెట్టు. నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నీ భార్య కావ్యను తిరిగి ఇంటికి పలుచుకుపోవడానికి కదా? తను నీతో రావాలంటే ముందు తనలో ఉన్న బాధను, కోపాన్ని పోగొట్టాలి. తను సంతోషంగా ఉంటేనే కదా నీ వెంట వచ్చేది. సంతోషం అంటే పండగ, పండగ అంటే పటాకులు. ముందు వెళ్ళి తనను ఇక్కడికి తీసుకురా. కలిసి పటాకులు కాల్చండి, తన మనసు తేలికపడుతుంది అని రాజ్ మనసులో లేనిపోని ఆలోచనలను నూరిపోస్తుంది. రాజ్ కూడా, అవును కదా అత్తయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే వెళ్ళి పిలుస్తాను అంటూ అమాయకంగా ఆమె వల్లో చిక్కుకుని లోపలికి వెళ్తాడు. అప్పుడు అపర్ణ, రా రుద్రాణి, నువ్వు కూడా కాలుద్దువుగాని అని పిలుస్తుంది. దానికి రుద్రాణి ఎంతో గర్వంగా, వదినా, మీరు కాల్చే ఈ చిల్లర క్రాకర్స్ నాకు నచ్చువు అని బదులిస్తుంది. ఈ మాట విన్న ఇంద్రదేవికి ఒళ్ళు మండుతుంది. వెంటనే, అవున్లే, నీకు ఈ చిన్న క్రాకర్స్ ఎందుకు నచ్చుతాయి? నువ్వు ఏకంగా ఇళ్లను, సంసారాలను తగలబెట్టే రకం కదా అని ఘాటైన సెటైర్ వేస్తాడు. ఆ దెబ్బకు రుద్రాణి ముఖం మాడిపోతుంది. ఛీ, ఈ ముసలాయనతో పడింది. ఇక్కడ ఉంటే నా పరువు మొత్తం తీసేస్తాడు అని అక్కడి నుంచి జారుకుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, రుద్రాణి ప్లాన్ ఎంత పక్కాగా ఉందో. రాజ్ చేతే కావ్యను పలిపించి ఆ తర్వాత జరగబోయే అనర్థానికి వాళ్ళిద్దరినీ బాధ్యులను చేయాలని చూస్తోంది. మరోవైపు రాజ్ కావ్య కోసం కిచెన్లోకి వెళ్తాడు. అక్కడ కావ్య బయట జరుగుతున్న సంబరాలతో సంబంధం లేనట్టు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని నిర్లిప్తత. రాజ్ వెటకారంగా, వావ్, బయట అందరూ అంత సంతోషంగా పటాకులు కాలుస్తుంటే మేడం గారు లోపల ఏకాంతంగా ఏం చేస్తున్నారో అని అంటాడు. దానికి కావ్య కూడా ఏమాత్రం తగ్గకుండా, పనిచేసుకుంటున్నది మీ కళ్లకు కనపడటం లేదేమో అని చురక వేస్తుంది. రాజ్, ఈ పని ఎప్పుడూ ఉండేదే కదా, పండగ పూట కూడా ఇదేనా అని అంటాడు. ఆ మాటకు కావ్య మనసు చివుక్కుమంటుంది. ఇంట్లో అందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలంటే మాలాంటి ఆడవాళ్లు ఇలా చాటున కష్టపడక తప్పదు. మేం కష్టపడి వండి పెడితే మీరు సంతోషంగా తింటారు. మీ సంతోషాన్ని చూసి మేం మురిసిపోతాం. మా కష్టం మాకు ఆనందంగానే అనిపిస్తుంది అని ఆడవాళ్ల గొప్పతనాన్ని వివరిస్తుంది.
ఆ మాటలకు రాజ్ మనసు కరుగుతుంది. అతని గొంతులో కాస్త మార్దవం వస్తుంది. సరేలే, ఇప్పుడు రా. బయటకు వచ్చి మాతో కలిసి క్రాకర్స్ కాలుద్దువుగాని అని పిలుస్తాడు. కావ్య ఆశ్చర్యంగా, ఏంటి? నన్ను పలవడానికే మీరు ఇక్కడికి వచ్చారా? అని అడుగుతుంది. అవును, నీకోసమే అందరూ ఎదురుచూస్తున్నారు అంటాడు రాజ్. కాని కావ్య, వాళ్లకి కావాలంటే వాళ్లే వచ్చి పిలుచుకుంటారులే, మీరు వెళ్ళండి అని మొండికేస్తుంది. రాజ్కి కోపం వస్తుంది. అదంతా కాదు, వస్తావా రావా అని గట్టిగా అడుగుతాడు. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత కావ్య మనసులోని బాధను పక్కనపెట్టి, సరే, వస్తాను అంటుంది. ఆ మాట వినగానే రాజ్ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతుంది. నిజంగానా? నాతో పాటు ఇంటికి వస్తున్నావా? ఇంత గుడ్ న్యూస్ ఇంత మెల్లగా చెప్తావేంటి? ఈ విషయం అందరికీ చెప్పేస్తాను అని చిన్న పిల్లాడిలా గంతులేస్తాడు. చూశారా ఫ్రెండ్స్, కావ్య మీద రాజ్కి ఎంత ప్రేమ ఉందో. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవదు. కావ్య, కాని ఒక కండిషన్ అంటుంది. రాజ్ ముఖం మళ్లీ మామూలుగా అయిపోతుంది. అనుకున్నాను, నువ్వు ఇంత తేలికగా వస్తానంటేనే నాకు అనుమానం వచ్చింది. ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టకుండా ఉండవు. ఏంటా కండిషన్? చెప్పు అంటాడు నీరసంగా. కావ్య అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మీరు నన్ను ఇంటికి ఎందుకు తీసుకువెళ్తున్నారో అసలు కారణం చెప్పండి. నా కడుపులో బిడ్డ వద్దని ఎందుకంటున్నారో నిజం చెప్పండి. అప్పుడు మీతో పాటు ఎక్కడికైనా వస్తాను అని నిలదీస్తుంది. ఆ ప్రశ్నకు రాజ్ దగ్గర సమాధానం లేదు. అంత సులభంగా చెప్పేదే అయితే అప్పుడే చెప్పేవాడిని కదా. ఊరికే బెట్టు చేయకుండా రా అని దాటవేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం జరుగుతుండగానే బయట ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. బయట కళ్యాణ్, అప్పు పటాకులు కాలుస్తుంటారు. అప్పుకి ఆ పటాకుల పొగ వాసన పడదు. ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్, ఏంటి అప్పు, చాలా స్మోక్ వస్తుంది. నీకు ఇబ్బందిగా ఉంటే లోపలికి వెళ్ళిపో. ప్రెగ్నెంట్ కదా, ఈ పొగ మంచిది కాదు అని అంటాడు. కాని అప్పు, పర్లేదు కళ్యాణ్, వచ్చిన పని పూర్తి చేస్తాను అని మొండిగా అక్కడే ఉంటుంది. అంతలోనే ఆ దట్టమైన పొగను తట్టుకోలేక అప్పు కళ్ళు తిరిగా అక్కడికక్కడే కుప్పకులిపోతుంది. అప్పు, అప్పు అంటూ కళ్యాణ్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకు ఇంట్లో ఉన్నవాళ్లందరూ రాజ్ మరియు కావ్యతో సహా బయటకు పరుగెత్తుకొస్తారు. అప్పు అచేతనంగా పడి ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. ఇంద్రదేవి, ఏం చూస్తున్నారురా, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అని అరుస్తాడు. రాజ్ వెంటనే డాక్టర్కి కాల్ చేయడానికి వెళ్తాడు. కొద్దిసేపటికే డాక్టర్ వచ్చి అప్పును లోపలికి తీసుకెళ్లి చెక్ చేస్తుంటారు. బయట అందరి ముఖాల్లో టెన్షన్ తాండవిస్తుంది. కళ్యాణ్ గోడకు చేరబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంద్రదేవి అతన్ని ఓదారుస్తూ, ఏంట్రా కంగారు పడతావు? గర్భంతో ఉన్నప్పుడు ఇలా కళ్ళు తెరగడం, వాంతులు కావడం చాలా సహజం. ఏమీ కాదులే అంటాడు. దానికి కళ్యాణ్, అది కాదు నానమ్మా, నేనే తనను ఆపాల్సింది. ఆ క్రాకర్స్ పొగ చాలా డేంజర్ అని నాకు తెలుసు. నా వల్లే ఇలా జరిగింది అని తన్ను తాను నిందించుకుంటాడు. ఇదే అదనుగా రాహుల్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ, చూశావా? మన ప్లాన్ అంతా రివర్స్ అయింది. కావ్యకు జరగాల్సింది అప్పుకు జరిగింది అంటాడు. దానికి రుద్రాణి పైశాచికంగా నవ్వి, ఒరేయ్ పిచ్చోడా, ఇది మనకు రివర్స్ కాదు, మనకే ఫేవర్. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. డాక్టర్ బయటకు వచ్చి కడుపులో బిడ్డ చనిపోయిందని ఒక్క మాట చెబితే చాలు. ఆ నింద మొత్తం రాజ్ మీద వేసేద్దాం. కావ్య కోసం తెచ్చిన ప్రమాదకరమైన క్రాకర్స్ వల్లే అప్పు బిడ్డ చనిపోయిందని రచ్చచేద్దాం. తన చెల్లికి అబార్షన్ అయిందన్న కోపంతో కావ్య రాజ్ని చీకొట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ప్లాన్ సూపర్ సక్సెస్ అని తన క్రూరమైన పథకాన్ని వివరిస్తుంది. రాహుల్, సూపర్ మమ్మీ అని ఆనందపడతాడు. అప్పుకు ఇంజెక్షన్ చేసి డాక్టర్ బయటకు వస్తుంది. అందరూ ఆమె చుట్టూ చేరి, అప్పు ఎలా ఉంది డాక్టర్? బాబుకి ఏమీ ప్రమాదం లేదు కదా అని ఆతృతగా అడుగుతారు. డాక్టర్ గంభీరంగా, ఇప్పటికైతే ప్రమాదం ఏమీ లేదు. కాని ప్రమాదం త్రుటిలో తప్పింది. అసలు మీరు ఎలాంటి క్రాకర్స్ వాడుతున్నారో తెలుసా? వీటిలో ఎన్నో హానికరమైన రసాయనాలు ఉన్నాయి. ఇవి గాల్లో కలిసి పీల్చినప్పుడు ప్రాణాలకే ముప్పు. నేను పండగ చేసుకోవద్దని అనడం లేదు, కాని కాస్త మంచి క్వాలిటీ చూసి కొనండి. ఇంకొద్దిసేపు ఆ పొగలోనే ఉండి ఉంటే తన కడుపులోని బిడ్డ ఊపిరాడక చనిపోయేది అని చెబుతుంది. ఆ మాటలు విన్న అందరూ నిశ్చేష్టులవుతారు. డాక్టర్ కొనసాగిస్తూ, తల్లికే సరిగ్గా ఊపిరి అందనప్పుడు
ఇక గర్భంలో ఉన్న బిడ్డకు ఎలా అందుతుంది? ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లడమే ఆలస్యం. రుద్రాణి తన నాటకాన్ని మొదలుపెడుతుంది. వెంటనే రాజ్ దగ్గరికి వెళ్ళి, అదేంట్రా రాజ్, ఇంత పనిచేశావు? అంటుంది అమాయకంగా. రాజ్, నేనేం చేశాను అత్తయ్యా? అని అయోమయంగా అడుగుతాడు. ఇంత హానికరమైన కెమికల్స్ ఉన్న క్రాకర్స్ని ఎందుకు తెచ్చావు? అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఆ దెబ్బకు అందరూ రాజ్ వైపు అనుమానంగా చూడటం మొదలుపెడతారు. ధాన్యలక్ష్మి అందుకుని, నువ్వు ఇదంతా కావాలనే చేశావు కదరా రాజ్? అని నిలదీస్తుంది. నేనెందుకు చేస్తాను పిన్నీ? అని రాజ్ అంటుంటే, ఇదంతా నువ్వు కావ్య కోసం చేశావు. తను ఆ హానికరమైన పొగ పీల్చి తన కడుపులో బిడ్డ పోవాలనే కదా నీ ప్లాన్? కాని దురదృష్టవశాత్తు అప్పు బలైంది, అంతే కదా? అని అగ్గిమీద గుగ్గలంలా మండిపడుతుంది. తల్లి అపనకూడా, అబద్ధం చెప్పకు రాజ్. కళ్లముందు నిజం కనిపిస్తుంటే ఇంకా నాటకాలెందుకు? నువ్వే ఈ పని చేశావు అని కొడుకుని నిందిస్తుంది. పాపం రాజ్ ఎవరికీ సమాధానం చెప్పుకోలేక తన్లో తనే కుమిలిపోతాడు. అతను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి. ఇక కావ్య తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లు వరదలై పారుతుండగా రాజ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకండి మీరు ఇంతలా దిగజారిపోయారు? నామీద, నా బిడ్డ మీద ఎందుకింత పగ? అని అరుస్తుంది. రాజ్, కావ్యా, నువ్వైనా నన్ను నమ్ము. నన్ను అర్థం చేసుకో అని బతిమిలాడతాడు. కాని కావ్య ఆవేశంతో, మిమ్మల్ని ఏం అర్థం చేసుకోమంటారు? మొదట అబార్షన్ చేయించాలని హాస్పిటల్కి తీసుకెళ్లారు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంటికి రమ్మని పిలిచి, ఇలా కెమికల్స్ ఉన్న క్రాకర్స్ తెచ్చి నన్ను, నా బిడ్డను చంపాలని చూశారు. నేను, నా బిడ్డ మీకు ఏం పాపం చేశాం? అని ఏడుస్తూ రాజ్ కాలర్ పట్టుకుని, ఈరోజు మీరు నిజం చెప్పి తీరాలి. చెప్పండి. ఎందుకిలా చేస్తున్నారు? చెప్పండి. అని గట్టిగా నిలదీస్తుంది. ఆ క్షణంలో తన మీద పడుతున్న నిందలు, కావ్య ఆవేదన చూడలేక, రాజ్ తట్టుకోలేక ఒక సంచలన నిజాన్ని బయటపెడతాడు. ఎందుకంటే, ఆ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు, కావ్య. ఆ ఒక్క మాటతో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ విగ్రహాల్లా నిలబడిపోతారు. కావ్య మాత్రం ఆ మాటలు విని పిచ్చిగా నవ్వుతుంది. సభాష్! ఏం చెప్పారు? అద్భుతంగా చెప్పారు. మొదట అడిగితే నా కారణాలు నాకు ఉన్నాయన్నారు. తర్వాత అడిగితే ఆ బిడ్డ వద్దన్నారు. ఇప్పుడు నేను చనిపోతానని కొత్త కథ అల్లుతున్నారు. మీ నోటినుంచి ఆ మాట ఎలా వచ్చిందండి? ఇంతగా ఎందుకు దిగజారారు? అసలు నిజం చెప్పండి. అని ఇంకా నమ్మకుండా మాట్లాడుతుంది. అప్పుడే కళ్యాణ్, వదినా, అన్నయ్య చెప్పేది నిజం అని గట్టిగా అంటాడు. అందరూ మళ్లీ షాక్ అవుతారు. అంతలోనే అప్పు నీరసంగా గదిలో నుంచి బయటకు వస్తుంది. ఆగండి బావా. ఒకసారి బయటకు వచ్చిన రహస్యం ఎప్పటికీ రహస్యంగా ఉండిపోదు. చెప్పాల్సిన నిజం చెప్పేయండి అంటుంది. కావ్య, ఏంటి ఆ రహస్యం? అసలేం జరుగుతోంది ఇక్కడ? అని అయోమయంగా అడుగుతుంది. అప్పుడు అప్పు అసలు నిజాన్ని వివరిస్తుంది. అక్కా, బావ చెప్పింది నిజమే. ఈ బిడ్డ పుడితే నువ్వు ప్రాణాలతో ఉండలేవు. మొట్టమొదటిసారి నేను, కళ్యాణ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడే డాక్టర్ పొరపాటున నీ రిపోర్ట్స్ కూడా మాకు ఇచ్చారు. ఆ రిపోర్ట్స్లో నీ గర్భాశయం చాలా బలహీనంగా ఉందని, ప్రసవం సమయంలో నీ ప్రాణాలకే ప్రమాదం అని రాసి ఉంది. ఈ నిజం మేము బావగారికి చెప్పాము. నువ్వు బాగుండాలని, నువ్వు ప్రాణాలతో ఉండాలని ఈ ఇంటి వారసుడు నీ కడుపులో పెరుగుతున్నా వద్దనుకున్నాడు. నీ ప్రాణం కంటే ఆ బిడ్డ ఎక్కువ కాదని, నువ్వే కావాలని నిర్ణయించుకున్నాడు అక్కా అని చెబుతుంది. ఆ మాటలు విన్న కావ్య, అపర్ణ, ధాన్యలక్ష్మి, ఇంద్రదేవి అందరూ నిర్ఘాంతపోయి రాజ్ వైపు చూస్తారు. రాజ్ కళ్లలోంచి నీళ్లు కారుతుంటాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారా ఫ్రెండ్స్, రాజ్ ఎంత పెద్ద త్యాగానికి సిద్ధపడ్డాడో? తన ప్రేమను కూడా చంపుకుని కావ్య ప్రాణాలను కాపాడటానికి రాక్షసుడిలా నటించాడు. ఇప్పుడు ఈ నిజం తెలిసాక కావ్య ఏం చేయబోతోంది? రాజ్ని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపపడుతుందా? వీరిద్దరూ మళ్లీ కలుస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ అనాలిసిస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్, బై బాయ్.